గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిస్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? భయపడు. నీ ఎస్టేట్ లో వాటా అడగటానికి మాత్రం కాదు. కోరిన అది నీకు దక్కేది కాదు. అందని దానికోసం అరువులు చాచటం, అందిన దాన్ని జారవిడ్చుకోవటం మనకు అలవాట్లేదు మిస్టర్. నీ ఇంట్లో నీ మీద చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇది ఎవరిది? ఇది ఎప్పుడు కొట్టేశావు? అవసరమైతే ఈ చేతులు మనుషుల బౌకెలు విరగొడతాయి కానీ జేబులు కొట్టవు మిస్టర్. తమరు దెబ్బతిని దొర్లినప్పుడు తమతో పాటు తమ పర్సు కూడా దొర్లింది. బుద్ధిమంతుల్లా నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు. ఇది నేను నమ్మాలి? నువ్వు నమ్ము నమ్మకపో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఒక్కటే. ఏమిటది? ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం? చెట్టుకి కాయకి ఉన్న సంబంధం. ఆమె నా తల్లి. అమ్మా అమ్మా, వీడు ఎవరో తెలుసమ్మా? ఎవరు? లక్ష్మి, లక్ష్మి, వీడు ఎవరో తెలుసా? లక్ష్మి నేను మీ అన్న. నేను మీ అన్నయ్య స్నేహితుడిని. మీరు మా అన్నయ్య స్నేహితులా? ఇప్పుడు మా అన్నయ్య అశోక్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? చచ్చాడు. వాడి తల్లి చనిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు. అమ్మ అన్నయ్య ఇద్దరు చనిపోయారా? ఆ అన్నయ్య కూడా నాకు లేడా? ఏదో ఒక రోజున అన్నయ్య కనిపిస్తాడు. తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. ఇన్నాళ్ళు ఏం చేశానో, ఎలా బ్రతికాను, నా కష్ట సుఖాలన్నీ అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను. నేను దురదృష్టవంతుని సార్, చాలా దురదృష్టవంతుని. నువ్వు ఏడిస్తే ఓదార్చే అవసరం ఎక్కడెవరికి లేదు. అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది. ఏమిటది? మా అమ్మ ఫోటో. ఇక నాకేం మిగిలింది? ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్ట సుఖాలు చెప్పుకుంటాను. ఆ ఫోటో నాకివ్వండి. నో, నేను ఇవ్వను. ఈ ఫోటో నాతో ఉండాల్సింది. ఈ ఫోటో నా స్నేహితుడి తల్లిది. ఆమె నన్ను సొంత కొడుకులా చూసుకునేది. ఆమె జ్ఞాపకానికి నాకు మిగిలింది ఇది. ఈ ఫోటో నా కన్నతల్లి ఫోటో సార్. నీ కన్న తల్లి అయితే నాకు తల్లి లాంటిది. ఈ ఫోటో ఇవ్వను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. పర్సు పారేసుకుని ఒక్కసారి నా కన్న తల్లి ఫోటో కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, 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 ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నావు? అమ్మా, వాడు నా స్నేహితుడి తమ్ముడమ్మా. వాడిని చూడగానే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు. పాపం ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇమ్మనమని అంత ప్రాధేయపడితే ఎందుకు బాబు ఇవ్వలేదు? అమ్మా, చూసావా మీ అమ్మ మీద నీకెంత అభిమానం ఉందో, అతనికి వాళ్ళమ్మ మీద అంత అభిమానం ఉంటుంది. ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది. అవునమ్మా, వాడే కొడుకు. నేను వాళ్ళన్న స్నేహితుడిని. ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే. ఇచ్చేస్తానమ్మా. ఈ ఫోటో వాడికే ఇచ్చేస్తానమ్మా.
మిస్టర్. ఇదిగో మీ అమ్మ ఫోటో. అయితే ఒక కండిషన్. ఒకటేమిటి సార్? 100 కండిషన్లు చెప్పండి, వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ ఫోటో నాకు ఇవ్వండి. ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు. అలాగే సార్. చూడను కూడదు. అలాగే. మాట ఇవ్వు. చూసావమ్మా, ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? నీ ఫోటో కోసం నా ప్రేమనే త్యాగం చేయమంటున్నాడు. పర్వాలేదమ్మా, నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది, అంతే చాలు. ఏం బావు జంట పనులు కొట్టుకొచ్చావు? కొట్టుకు రావడం ఒక్కోదానికి 15 రూపాయలు ఇచ్చి కొనడానికి ముచ్చెమట్లు పట్టినాయి. ఏంటి నువ్వా? నేనే. 10 పైసలు కనిపిస్తే పందిలాగా నోరు తెరిచే నువ్వు 20 రూపాయలు ఖర్చు పెట్టి కోడి పెట్టలు కొనుక్కొచ్చావా? ఎవడా నమ్ముతాడా? ఎక్కడో కొట్టుకొచ్చుంటాడు. ఇదో మర్యాదగా మాట్లాడు. దొంగతనం అనేది మా ఇంట వంట లేదు. 7 తరాల నుంచి మానేసాం. ఎప్పటి నుంచి? 7 తరాలు. విన్నా? ఎవరండి లోపల? చిట్టి ఎవరో చూడు. కోడి మావా, ఎక్కడికి వెళ్ళినా ఈ జనంతో చచ్చిపోతున్నాం అనుకో. ఇక్కడికి రండి, అక్కడ రండి, ఇక్కడ కట్ చేయండి, అక్కడ కట్ చేయండి. కటింగ్లేంట్రా? రిబ్బన్ కటింగ్. ఓహో అబ్బా. రమ్మని చెప్పాను. ఇక్కడ పోలీసులకు కూడా మన ఎవరం తెలిసిపోయిందో ఏమో. మన కోళ్ళ దొంగతనం ఈ పోలీసులకు తెలిసిందో ఏమో. ఇద్దరం కలిసి పోదాం. ఎందుకు మావా అట్లా వదిలిపోతున్నా? ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా స్టేషన్కి వచ్చి సంతకం చేయలేదే? సంతకమా? ఏం లేదు మావా, డిఎస్జీ మనకు కావాల్సిన ఫ్రెండ్. నేను వెళ్ళి సంతకం పెడతాను కానీ అతను ప్రమోషన్ రాదు. వెళ్ళి పాపం. అంతా బోటకం. జంట నగరాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా ముందు అరెస్ట్ చేసేది వీణ్ణే. వెళ్ళి సైన్ చేస్తా. అదే ఊరుకో. వీడేమో పెద్ద ఉద్యోగిని ఆ డైరీ కాషన్ చెప్తున్నాడు. పోలీసులు ఏమో పెద్ద దొంగ అని చెప్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు దొర ఎవరు దొంగ చెప్పలేకుండా పోతున్నారు. నన్నే దొంగ అని చెప్తున్నా ఏంటి? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? మనసుంటే మార్గమే లేదా? మీ స్నేహితుడు పాపన్న మా మేనేజర్ కి మేనల్లుడు తెలుసా? సరే గాని కలుసుకుంటానని ప్రామిస్ చేసి ఎందుకు రాలేదు? నిన్ను కలుసుకోవడం కంటే అవసరమైన పని ఉంది కనుక. ఆహా, అంటే నన్ను కలుసుకోవడం అనవసరమా అని నేను అనలేదు. మరి ఇంకెవరన్నారంట? ఎవరూ అనలేదు, నా మనసుకే అనిపించింది. నేను ఇక్కడికి వచ్చింది నీతో కబుర్లు చెబుతూ కూర్చోడానికి కాదు, నా పగ సాధించడానికి. ఎవరో హంతకుని పట్టుకోవడానికి నువ్వే పగపట్టాలా? పోలీసులు లేరా? ఆ హంతకుడు ఎవరో కాదు, నా తండ్రిని చెల్లెల్ని దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు. వాణ్ణి నేనే పట్టుకోవాలి, ముక్కల ముక్కల కింద నరికి చిత్రం వచ్చేయాలి. అప్పుడు కానీ నాకు నిద్ర పట్టదు. ప్రేమ పెళ్లి అనే మాట అంతవరకు ఎత్తదు. నీకు కోరుకుంటే ఓపిక పట్టు. జ్యోతి,
కోసం నేను ఫోన్ చేయకుండా కూర్చున్నాను. నాకు ఆకలి లేదు వదినా, నువ్వు భోంచే. నీకెందుకు ఆకలి కావటం లేదో నాకు తెలుసు, కానీ రామా వద్దు వదినా. చూడు, తోడు కోసం మనసు పడే వయసులో జోడు దొరకకపోయినా దొరికిన జోడు దూరం అయినా అలాగే ఉంటుందిలే. మరి దూరం ఏం కాలేదు, మనిషి దగ్గరలోనే ఉన్నాడు, కానీ ఓహో జోడు కుదిరిందనమాట. చెప్పవే మరి. ఇంకే మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టించేద్దాం. ఆయనకేదో ఘనకార్యం ఉందట, అది సాధించేదాకా పెళ్లి సంగతి ఎత్తకూడదట. అందుకని నువ్వు ఉపవాసం ఉంటావా? జ్యోతి, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఎదుర్కొనే ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోతే నేను ఇంటి కోడల్నే కాగలిగేదాని కాదు, తెలుసా? రారా, ఫోన్ చేసి పడుకొని తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. పదా. ఏమండి ఏమండి ఏమిటండి, ఎందుకలా ఉన్నారు? అబ్బే ఏం లేదు, నువ్వు పడుకో. చూడండి, మీరు ఇలా దిగులుగా కూర్చుంటే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? మీ బాధ ఏమిటో చెప్పండి. ఇది మరొకరికి చెప్పేది కాదు లక్ష్మి. మీరు నాకు చెప్పాల్సిందే. నేను మీ భార్యనండి, మీలో సహభాగాన్ని. మీ మనసులో మనసుగా, హృదయంలో హృదయంగా మీ కష్ట సుఖాలు నాతో పంచుకోవాలి. ఏం పంచుకుంటావు? చిన్నప్పుడెప్పుడో విడిపోయిన తమ్ముడు కనిపిస్తే నా తమ్ముడు అని చెప్పుకోలేని పరిస్థితి. చెల్లెలు ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆటంకం కలిగించే కర్మ. ఈ ఆవేదన నువ్వేం పంచుకోగలవు? ఈ అగ్నిపర్వతాన్ని ఎలా భరించగలవు? మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. తమ్ముడేంటి? జ్యోతి ప్రేమించింది ఎవరిని? జ్యోతి ప్రేమించింది వేరెవరినో కాదు లక్ష్మి, స్వయా నా తమ్ముణ్ణి. తమ్ముడా? అవును, ఆ రోజు నా స్నేహితుడి తమ్ముడని చెప్పానే, వాడు నా స్నేహితుడి తమ్ముడు కాదు, నా సొంత తమ్ముడు. లక్ష్మి, కిషోర్ నా తోడబుట్టినవాడు. అంటే మీరు శాంతమ్మ కన్న కొడుకు కాదనమాట? కాదు, చిన్నప్పుడు కిషోర్ చేసిన దొంగతనం మూలంగా ఆమె కన్న కొడుకు రంగారావు ఉరిపోసుకుని చచ్చిపోయాడు. మీ తమ్ముడు దొంగ? ఎస్, అందుకే వాడు జ్యోతిని ప్రేమించడానికి వీల్లేదని చెప్పాను. లక్ష్మి, నువ్వు చెప్పు లక్ష్మి, ఎవడి మూలంగా ఈ అమ్మా చెల్లెలు దిక్కులేని వాళ్ళైపోయారు? ఎవరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇంత కష్టపడి ఈ కుటుంబాన్ని స్థితికి తీసుకొచ్చాను. ఆ కుటుంబంలోకి మళ్ళీ ఆ దొంగనే ప్రవేశపెట్టమంటావా? తమ్ముడు దొరికాడిని ఆ తల్లి కొడుకు లేకుండా చేయనా? మళ్ళీ ఆమె బ్రతుకుని శూన్యం చేయనా? వద్దు లక్ష్మి, వద్దు. లక్ష్మి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటి చెప్పండి. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎవరికీ రహస్యం చెప్పకూడదు. నేను మీ భార్యనండి. మిస్టర్, నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా నా మనుషులు కొట్టే అధికారం నీకెవరిచ్చారు? వాడు నీ మనిషా? అఫ్ కోర్స్, ఈ ఎస్టేట్ లో ఉండే వాళ్ళంతా నా మనుషులే. వాడు నీ మనిషి అయితే వాడు ఉండడు, నువ్వు ఉండవు. వాట్? వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన హంతకుడు. చేతికి చిక్కిన వాడిని తప్పించావు. మళ్ళీ వాడు నాకు దొరికాడా? సరే సరే, లేకపోతే నీ అంత చూస్తాను. చావు తప్పించిన బయటపడ్డాను గంగనా. నీ చావు సంగతి ఏంటో గాని నాకు మాత్రం బెంగగా ఉంది. ఉన్నారు వేసాలు, గుండ్లు కొట్టుకొని బాగా తింటారు. ఫారెన్ విస్కీ కావాలంట. ఒక్కడు కూడా లక్ష్యం తీసుకున్నారు. ఎలా తీసుకొచ్చండి? ఆ అమ్మాయి ఏమో బయటికి రాదు, మేము అక్కడికి వెళ్తానేమో తల్లి పంపిస్తాం. అందరి కష్టాలు తీర్చడానికి ఒక అతను వచ్చాడు. ఎవరతను? భయపడకు, అతను ఎక్కడెక్కడో ఉన్నాడని విన్నాను. నా తర్వాత చూపిస్తా.
మిలిటరీ గుడారంలో ఉంది. చూసావా? అబ్బా అబ్బా ఏమి జనం? ఇదే భయంకరుండే మకం. చూడు ఎంతమంది బలగమో. అయితే లక్ష్మి నాకు దక్కుతుందంటావా? ఇంకా అనుమానం ఎందుకు గురు? ఆ భయంకర పేరు చెప్తే ఇక్కడున్న కొండరాళ్ళన్నీ కూడా పగిలిపోవలసిందే. వాట్ మై సన్? మరి కమ్ ఆన్. నాతో వచ్చిన ముగ్గురిని పోలీసులు చంపేశారు బాస్. మరి నువ్వేం చేసావు? పారిపో వచ్చేసారు బాస్. గుడ్, వెరీ గుడ్. బెస్ట్. భయంకర్ జీ. అరే కోన్ రే? నేను బాస్. యూ బెస్ట్ హెడ్ దాకా ఎన్ని రోజులు ఎక్కడికి పోయావు? ఎక్కడ తిరిగినా నీ దగ్గరికి రావాల్సిందేగా బాస్. హూ ఇస్ దిస్? చూసావా? ఏమంటున్నారు? ఎవరని అడుగుతున్నాడు. మా స్నేహితుడు గంగన్న. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా స్నేహితుడికి ఒక అవమానం జరిగింది, అది చెప్పుకోవడానికి వచ్చాడు. ఏమిటి అవమానం? జ్యోతి ఎస్టేట్ ప్రొపరేటర్ రంగబాబు నేను చేసుకోబోయే అమ్మాయిని వాడు చేసుకున్నాడు. అయితే నువ్వేం చేశావు? తన్నులు తిన్నాడు. నేను ఒక్కనేనా? మా వాళ్ళంతా బాగా తిన్నారు తన్నులు. అంత పెద్ద మీసం పెంచి దేశం ఉంది, రోషం ఉంది, కానీ వాడి ముందు మన వేషాలు ఏమాత్రం సాగవు. ఎందుకంటే వాడు తంతాడు. వాడేం పెద్ద పులా? నాది దెబ్బ. వాడు పులైతే మీరు సింహం. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వాళ్ళు మీ ముందు పిల్లలైపోవాల్సిందే. బాష్ బేట. అరే సోము, సోము జ్యోతి ఎస్టేట్ మాలు తెలుసు దాని యజమాని తెలుసు. వాడు ఇక్కడ ఉండవాలి. Get out! ఓకే బాస్. ఏయ్ రంగబాబు ఎక్కడ? ఎందుకు? నీకది అనవసరం. రంగబాబు ఎక్కడ? నాకు తెలీదు. రేయ్ తెలీదు? వీడిని కట్టిపాయండి. రాయ్ మీరు వెళ్ళి కిరసనాల డబ్బాలు తీసండి. ఈ ఎస్టేట్ మొత్తం తగలబెట్టేద్దాం.